సార్ ఈ రోజున యాజ్ ఎ ఫ్యాకల్టీ నిన్న సీఎం గారు అంతగా ఇన్వాల్వ్ అయిపోయి 50,000 మంది విద్యార్థులకి క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఇంతగా బ్రీఫ్ చేయడం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే భవిష్యత్తు విద్యార్థులు అప్కమింగ్ జాబ్స్ కోసం వచ్చే వాళ్ళకి ఒక భరోసా అనేది కల్పించినట్టు అయిందంటారు. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. నాకు చాలా హ్యాపీగా ఉంది. మన ఓన్ ఆంధ్రప్రదేశ్లో బెంగళూరు వరకు వెళ్ళక్కలేదు, ఈవెన్ హైదరాబాద్ కూడా వెళ్ళక్కలేదు. దట్స్ వాట్ ఐ వాజ్ లెక్చరింగ్ ఎస్టర్డే టు మై స్టూడెంట్స్ యాజ్ వెల్, ఎంసీఏ స్టూడెంట్స్, ఎంఎస్సీ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్. See, all I said was pray that by the second year you'll finish your MCA and MSCS whatever, and by the time you finish, expect that Quantum Valley will be established. And even it's a budding company, it's a budding company aina simple ga start aina, go join there. This is Andhra Pradesh, this is your future. Amaravati is coming, Amaravati is here to stay. So study very well and government will give you amazing jobs. Chala jobs వస్తాయి, చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, బెంగళూరు వెళ్ళక్కర్లేదు, హైదరాబాద్ వెళ్ళక్కర్లేదు, ఫారెన్ వెళ్ళక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బీ ద వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్స్ ఆఫ్ ద కంట్రీ. అండ్ ఐ విష్ మై స్టూడెంట్స్ అండ్ గవర్నమెంట్ యాజ్ వెల్, ఎందుకంటే వీఆర్ డూయింగ్ ఫర్ దెమ్, దే ఆర్ డూయింగ్ ఫర్ అస్. సో ఈ కాంబినేషన్ బాగుండాలి. గవర్నమెంట్ మనకు ఆపర్చునిటీస్ ఇవ్వాలి, అలాగే స్టూడెంట్స్ ఆపర్చునిటీస్ తీసుకోవాలి. Once upon a time, a tech city ante like you can see only Hyderabad. Now we want to see a particular state and a particular city which is close to us. Let's say Vizag next Andhra Pradesh, wonderful. Andhra Pradesh next Tirupati, next Vijayawada, Amaravati, wonderful. We are very happy and very much optimistically చూస్తున్నాం. We want that Quantum Valley to be established, and Andhra people, particularly students of these similar regions, should secure a job there and stay with their families. Don't go very far from the state, don't go very far from the country as well. ఇప్పటికే మనం గమనించినట్లయితే గతంలో ఈ 16,000 పైచీలకు మెగా డిఎస్సీ కారండి, లేకపోతే మన 6,000 కానిస్టేబుల్ పోస్టులు కారండి, ఒక పక్క గవర్నమెంట్ జాబ్స్ ఫుల్ఫిల్ చేస్తూనే మరోవైపు ఈ ఐటీ సెక్టర్ని కూడా డెవలప్ చేసే ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఒక 10-20 ఏళ్ళు ముందుగా వెళ్ళిపోయి ఆలోచించిన విధానం ఇప్పుడు ఒక సైబరాబాద్ చూస్తున్నాం ఒక ఐటీ హబ్గా. సో తర్వాత వైజాగ్ కానివ్వండి, మీరు అన్నట్టుగా ఇక్కడ ఇప్పుడు అమరావతి కానివ్వండి, ఈ వచ్చే అప్కమింగ్ విద్యార్థులకి ఇది ఒక భరోసా ఇస్తుంది అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము క్లాస్లో టీచ్ చేసేటప్పుడు ఇండస్ట్రీ రెడీ, మేము చెప్తాను ఇండస్ట్రీ రెడీ, స్టూడెంట్ షుడ్ బి ఇండస్ట్రీ రెడీ, ఫ్యూచరిస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీపీసీ దార్థాలు మీరు ఎంటర్ అయినప్పుడు మీకు కనిపిస్తే ఫ్యూచరిస్టిక్. యూఆర్ ఆల్వేస్ సపోజ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ద ఫ్యూచర్. ఇప్పుడు ఏపీలో మనకు ఐటీ ఇండస్ట్రీ వచ్చింది, ఒక ఐటీ బూమ్ వచ్చింది. సో దీనివల్ల ఓన్లీ గవర్నమెంట్ సెక్టారే కాదు, ప్రైవేట్ సెక్టర్ కూడా బూమ్ అవుతుంది. మేము ప్రైవేట్ సెక్టర్కి ప్రిపేర్ చేస్తున్నాం, గవర్నమెంట్ సెక్టర్కి ప్రిపేర్ చేస్తున్నాం. గవర్నమెంట్ సెక్టర్ స్టూడెంట్స్ గవర్నమెంట్ సెక్టర్కి వెళ్తారు, బట్ ప్రైవేట్ సెక్టర్లో కూడా ఆపర్చునిటీస్ ఉండాలి. రైట్, మన హౌస్ దగ్గర ఒక ఆఫీస్ ఉంటే కమ్యూటింగ్ ఈజ్ అ ఛాలెంజ్. లెట్స్ సే దట్ విల్ బి రిమూవ్డ్. Let's say you will be in your own country, you will be in your own state, Telugu speaking state lo you are working. Right, it's a wonderful opportunity, sir. I totally believe that this is going to be happening, this is possible. ఎందుకంటే we have seen మా చైల్డ్హుడ్లో మేము హైదరాబాద్ చూసాం, మేము వావ్ అనుకున్నాం. Now they have to see Amravati and they should say wow. That's the idea. మీ పేరు సార్? మీరు సార్ డాక్టర్ అరుణ్ కాకాని. మన ఈరోజు అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి 50,000 మంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఆయన ప్రతిదీ కూడా అంత ఇదిగా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ రేపు రాబోయే తరాల కోసం ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయబోతున్నటువంటి విధానం ఎలా అనిపిస్తుంది? నువ్వు చూసావా నిన్న చంద్రబాబు గారి ఏదైతే డెమో ఇచ్చారో? నా పేరు రాజేశ్వరి, నేను ఫైనల్ ఇయర్ ఎంబీఏ చదువుతున్నాను సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో. నిన్న మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డెమో క్వాంటమ్ వ్యాలీ గురించి చూస్తే నాకు ఒక కైండ్ ఆఫ్ హోప్ కనిపిస్తుంది. లైక్ మనం కంపేర్ చేసుకోవాలి అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ 5,000 రూపీస్ శాలరీకి వాలంటీర్గా చేయాల్సి వచ్చింది. లైక్ ఏపీలో ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా కనబడక హైదరాబాద్ అంటూ బెంగళూరు అంటూ చాలామంది అటు ఇటు వెళ్ళిపోయారు. సో ఈ కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చేస్తున్న స్టెప్స్ స్టూడెంట్స్ కోసము ఐటీ కంపెనీస్ తీసుకురావడం కానీ, గూగుల్ ఏఐ కానీ, ఈ క్వాంటమ్ వ్యాలీ కానీ చూస్తుంటే స్టూడెంట్స్ అందరికీ ఒక హోప్ కనిపిస్తుంది. లైక్ మా ఎడ్యుకేషన్ లెవెల్కి మాకు తగ్గట్టు శాలరీ వచ్చేలాగా కంపెనీస్ వస్తాయి, వీ కెన్ ఎర్న్ హియర్ ఓన్లీ, మేము ఏపీలోనే ఉంటూ మాకు కావాల్సిన జాబ్ చేసుకోవచ్చు అని హోప్ కనిపిస్తుంది మాకు. సో మొత్తం మీద అంటే అప్పటికి ఇప్పుడు కంపేర్ చేస్తే గతంలో ఉన్న చీఫ్ మినిస్టర్ కానీ లేకపోతే ఐటీ మంత్రి కానీ ఇలాంటి హోప్ అనేది క్రియేట్ చేసే పరిస్థితులు ఎప్పుడైనా ఏ రోజైనా మీరు గమనించిన సందర్భం ఉంది? అంటే కొత్తగా మనకి ఏదో వస్తుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని కానీ, అంటే ఈ రోజున గవర్నమెంట్ పోస్టులతో పాటు గూగుల్ ఏఐ కానివ్వండి, క్వాంటమ్ వ్యాలీ ద్వారా కానివ్వండి కొన్ని వేల ఉద్యోగ అవకాశాలు వాళ్ళు ఏదైతే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారో 20 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించాలి అనేది సక్సెస్ఫుల్గా చేయగలుగుతారని హోప్ వచ్చిందా మీకు?
ఎస్, హోప్ వచ్చింది. ఈ గవర్నమెంట్లో అయితే ఖచ్చితంగా మాకు హోప్ వచ్చింది. ప్రీవియస్ గవర్నమెంట్ ఏంటంటే మేము ఎక్కడ ఇంటరాక్షన్ అనేది చూడలేదు. స్టూడెంట్స్ కోసము ఇలా డెమోస్ మీటింగ్స్ పెట్టి ఇవ్వడం కానీ, ఇలా క్వాంటమ్ వ్యాలీ గురించి డెమో ఇవ్వడం కానీ ఇలా ఏం చూడలేదు. ఇప్పుడు మేము ఈ గవర్నమెంట్ చూస్తే కనుక మాకు వైజాగ్ చూస్తే నెక్స్ట్ హైటెక్ సిటీలా మారిపోతుందని హోప్ ఉంది. మాకు ఏపీలో వీ కెన్ సెటిల్ హియర్. లైక్ ఇప్పుడు నాకు మా ఇంట్లో చూస్తే మా బ్రదర్ వచ్చేసి అబ్రాడ్ వెళ్ళిపోయారు, ఇక్కడ ఏ ఆపర్చునిటీ కనపడక. బట్ ఈ టైంలో నాకు కనిపిస్తుంది లైక్ ఐ కెన్ సెటిల్ హియర్, ఇక్కడే సంపాదించుకోవచ్చు, ఇక్కడే నా స్టడీకి నా ఎడ్యుకేషన్ లెవెల్ జాబ్ వస్తుంది. ఈ స్టెప్స్ అన్నీ చూస్తే నాకు చాలా ఇన్స్పైర్గా ఉంది, ప్లస్ నాకు చాలా హోప్ కనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, లేకపోతే మళ్ళీ మనం ఇంకొక సైబరాబాద్తోనో లేకపోతే బెంగళూరు లేకపోతే చెన్నై అట్లా కాకుండా మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక పట్టుదల అయితే కనిపిస్తుందా సిబిఎన్ గారు? ఎస్, ఖచ్చితంగా కనిపిస్తుంది. లైక్ వాళ్ళు మాట చెప్పడమే కాదు, దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ది స్టెప్స్. ఒక్కొక్క స్టెప్ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, టైప్స్ తెచ్చుకుంటున్నారు వాళ్ళు ఎలాగే. ప్లస్ డెమోస్ కూడా అందరు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. క్వాంటమ్ వ్యాలీ చూస్తే జస్ట్ వాళ్ళు ఇచ్చిన డెమోనే మాకు చాలా బాగా అనిపించింది. సో ఏం చెప్తావు అంటే ఇప్పుడున్న గవర్నమెంట్కి రేపో మాపో నువ్వు కూడా రాబోతున్నావు ఉద్యోగ అవకాశాల కోసం, సో ఏం చెప్తావు సిబిఎన్ గారికి నీ తరపున? నేనైతే హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఇలానే మాకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది అంటే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడం, ఏదైతే ఈ కొత్తగా వస్తున్న ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు, లేకపోతే కొత్త అవకాశాలు మీ విద్యార్థులకు ఉన్నటువంటి ఇవన్నీ ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన అంశాలు ముఖ్యంగా నువ్వు చూసావమ్మా, ఎలా అనిపించింది నీకు? నా పేరు రుహీనా, నేను ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సిద్ధార్థలో. సో నిన్న క్వాంటమ్ వ్యాలీ గురించి జరిగింది చూసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు స్టూడెంట్స్కి ఒక హోప్ ఇస్తున్నారు. లైక్ మీరు చదివిన దాన్ని బట్టి, మీరు చదువుతున్న దాన్ని బట్టి మీకు ప్లేస్మెంట్స్ వస్తాయి. లైక్ ఇక్కడే మీకు ప్లేస్మెంట్స్ వస్తాయి విత్ ఇన్ ద స్టేట్లోనే. మీరు మళ్ళీ జాబ్ గురించి ఒక హెక్టిక్ తీసుకొని టెన్షన్స్ పడి బయటికి వెళ్ళి మీరు చదివిన దానికి బేస్ అయ్యి మళ్ళీ మీకు జాబ్స్ రాకుండా మీరు టెన్షన్స్ పడి అలా ఏం లేకుండా ఇప్పుడు చూసుకుంటే మనకి చాలా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. లైక్ మన సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, వీళ్ళందరూ స్టూడెంట్స్కి ఒక హోప్ ఇస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వంలో చూసుకుంటే మనకి ఇవన్నీ ఉండేవి కాదు. లైక్ అసలు స్టూడెంట్స్లో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, స్టూడెంట్స్తో డెమోస్ ఇవ్వడం కానీ ఇవేం ఉండేది కాదు. ఇప్పుడు చూసుకుంటే ఇలా స్టూడెంట్స్కి మంచి ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా బాగా వస్తున్నాయి సార్. ప్రీవియస్ గవర్నమెంట్ మీరు గమనించారా, అప్పటికి ఇప్పటికీ అప్కమింగ్ జనరేషన్కి వీళ్ళు ఇస్తున్నటువంటి కమిట్మెంట్ కానీ, అప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ నువ్వు గమనించితే ఏం చెప్తావు? అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అప్పట్లో చూసుకుంటే మనకి అసలు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసే లేవు సార్. లైక్ జస్ట్ ఇచ్చారు కానీ ఎలా వాలంటీర్ జాబ్స్ లైక్ 5,000కి 10,000కి వాళ్ళు ఎంత చదువుకున్నా సరే ఆ చిన్న జాబ్స్కి వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి చేసేవాళ్ళు. కానీ మనం ఇప్పుడు చూసుకుంటే మనకి ఐటీ కంపెనీస్లో కానీ, సాఫ్ట్వేర్స్లో కానీ అలా చాలా రోల్స్ లైక్ మంచి కంపెనీస్ తీసుకురావడం కానీ, ఇప్పుడు మనం చూసుకుంటున్నట్టయితే వైజాగే హైటెక్ సిటీలా మారుతుంది నెక్స్ట్. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఇంతకు ముందు ప్రభుత్వంతో చూసుకుంటే ఇప్పుడు చాలా హైగా ఉన్నాయి సార్, పెరుగుతున్నాయి. అండ్ స్టూడెంట్స్కి ఒక మంచి హోప్ కల్పిస్తున్నారు. లైక్ మనకి ప్లేస్మెంట్స్ వస్తాయి, మనం ప్లేస్ అవ్వచ్చు అని చెప్పి. సో రీసెంట్గా నువ్వు గమనిస్తే గవర్నమెంట్ జాబ్స్ కూడా 16,000 పైచీలకు మెగా డిఎస్సి అని చెప్పి మొన్న టీచర్ పోస్టులు కానీ, లేకపోతే 6,000 పైచీలకు కానిస్టేబుల్ కానీ, అంటే ఒక గవర్నమెంట్ సెక్టర్ మాత్రమే కాకుండా ఈ రోజున ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి అనేక రకాల పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు, కొత్తగా ఈ ఐటీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వీళ్ళు పడుతున్న తాపత్రయం ఎలా చెప్తావు నువ్వు? వీళ్ళు పడుతున్న తాపత్రయం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే స్టూడెంట్స్ని మనం ఎలాగన్నా వీళ్ళు చదువుకుంటున్న దాన్ని బట్టి మనం ఎలాగన్నా వీళ్ళకి జాబ్ తీసుకురావాలి అని చెప్పి నారా లోకేష్ గారు చేస్తున్న దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. లైక్ మా గురించి ఆలోచించి ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవడం, ఆయన మమ్మల్ని ఉద్యోగస్తులుగా చూడడానికి వాళ్ళు చేస్తున్న తాపత్రయం, వాళ్ళు చేస్తున్న పనులన్నీ ఆనందంగా. అంటే గతంలో చెప్పారు గూగుల్ కూడా ఒకప్పుడు ఒక చిన్న స్టార్టప్ ఇదిగానే వచ్చిన పరిస్థితి ఇప్పుడు గూగుల్ ఎంతగా విస్తరించిందని నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, రేపొద్దున క్వాంటమ్ వ్యాలీ కూడా అంత మోర్ అవకాశాలు ఉంటాయి అని ఆయన భరోసా ఇవ్వడం. అవును, చాలా థ్యాంక్ యూ చెప్తాను సార్. ఇది మొత్తం ఇలా డెమోస్ పెట్టి ఇలా చేయడానికి ఆయన చెప్పినట్టు నిజంగా గూగుల్ లానే ఈ క్వాంటమ్ వ్యాలీ కూడా ఒక పెద్ద ఎంఎన్సీ లాగా మారి లైక్
విద్యార్థులందరికీ మంచి మంచి ఆపర్చునిటీస్ కల్పిస్తుందని కోరుకుంటున్నాను సార్ నేను. మన క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి నిన్న సీఎం గారు ఏదైతే డెమో ఇచ్చారో దాదాపు 50,000 మంది విద్యార్థులకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లేకపోతే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఎక్కడికో వెళ్ళవసరం లేదు, మనం ఇక్కడే క్రియేట్ చేసుకోగలుగుతున్నాం అని చెప్తున్న విధానం కానీ ఎలా అనిపిస్తుంది నీకు యాజ్ ఏ స్టూడెంట్? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక ఫ్యూచర్ అనేది వస్తుంది స్టూడెంట్స్కి అనేది ఎస్పెషల్లీ. అండ్ ఎవరైతే జాబ్లెస్గా ఉన్నారో బయట కానీ డిగ్రీస్ చేసి పీజీస్ హైయర్ స్టడీస్ చేసి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కింద వస్తుంది ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం వాళ్ళకి అనేది ఒక ఫ్యూచర్ వస్తుంది, ముందుగా ఒక కాళ్ళ మీద వాళ్ళు నిలబడగల అన్న ఫ్యూచర్ వస్తుంది వాళ్ళకి. సో అది నమ్ముతాను. అండ్ నాలా లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే చేస్తున్నారో చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్. ఇప్పటి వరకు ఏదో ఆ తెలంగాణలో ఉన్న అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సైబరాబాద్ ఇవన్నీ కూడా గతంలో చూసాం. ఎవరైతే దాన్ని ముందుగా ఆలోచన చేశారో అప్పుడు 2020 విజన్ అన్నారు, ఇప్పుడు 2047 అంటున్నారు ఈ పెద్ద ఆయన. సో దాన్ని రీచ్ అవ్వగలం అనే ఒక ఇది కాన్ఫిడెన్స్ అయితే ఉందా? అంటే చంద్రబాబు గారు పెడుతున్న ఎఫర్ట్ కానీ నువ్వు అన్నట్టుగా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఎక్కడెక్కడి నుంచి ఉద్యోగ అవకాశాలు తేవాలి, పరిశ్రమలు పెట్టించాలి అని చెప్పి మొన్న గూగుల్ ఏఐ అయితే ఏంటి, ఇప్పుడు ఈ రోజున క్వాంటమ్ కంప్యూటింగ్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎలాగంటే ఒక ఆస్పిరేషన్తో వచ్చారు అండ్ వాళ్ళ దగ్గర ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంది, ఒక విజువలైజేషన్ ఉంది వాళ్ళకి. ఖచ్చితంగా హోప్ఫుల్గా తీసుకొస్తారని అనుకుంటున్నాను. నమ్మకం ఉంది. చూస్తున్నావా బిట్వీన్ తేడా అప్పుడు ఇప్పుడు తేడా గమనించావా అంటే ఏం చెప్తావు? అబ్జర్వ్ చేశాను. పాత గవర్నమెంట్తో ఎలాగంటే లైక్ అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా ఏంటి మా పరిస్థితి అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఏంటంటే ఒక హోప్ అనేది వచ్చింది, ఖచ్చితంగా వస్తుంది, మాకు మంచి జాబ్ ఉంటుంది అండ్ ఒక కెరీర్ ఉంటుంది అని ఖచ్చితంగా నమ్ముతున్నాం మేము. సో మీరు ఇంకా వేరే ఇతర దేశాలకు వెళ్ళవసరం, ఇతర రాష్ట్రాలకు వెళ్ళవసరం, మీ తల్లిదండ్రుల కళ్ళ ముందు మీరు ఉద్యోగాలు చేసుకునే ఒక నమ్మకం కలిగింది అనుకోవచ్చా? కలిగిందని అనుకోవచ్చు. నమ్ముతున్నాను నేనైతే అది ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అండ్ ఇంకా ఫ్యూచర్లో బాగా వస్తే జాబ్స్ అని నమ్ముతున్నాను నేను.